బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బెంగళూరు పోలీసులు రేవ్ పార్టీలో పాల్గొన్నటువంటి మొత్తం 98 మంది దగ్గర రక్త నమూనాలు సేకరించి వారికి వైద్య పరీక్షలు చేయగా వారిలో 87 మంది డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్ధారణ అయింది. వారిలో సినీ నటులు అలాగే రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు. సినీ నటుల్లో హేమ ఉండడం ఇక్కడ గమనార్హం. హేమ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఆ రిపోర్ట్లు అయితే తేలిన నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు చర్చించేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు హాయ్ అండి. నమస్తే. బెంగళూరు రేవ్ పార్టీలో కొంతమంది ప్రముఖులు, రాజకీయ నాయకులు అలాగే సినీ సెలబ్రిటీలు చాలామంది పాల్గొన్న నేపథ్యంలో మొత్తం 98 మందికి వాళ్ళు రక్త పరీక్షలు చేయగా వారిలో 87 మంది డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్ధారణ అయింది. వారిలో హేమ కూడా ఉన్నారు. హేమ డ్రగ్స్ తీసుకున్నారు అంటూ రిపోర్ట్స్ వచ్చినట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. ఏంటి దీని మీద మీ విశ్లేషణ? యాక్చువల్గా మొదటి నుంచి ఆవిడ పేరు ఊరికే వైరల్ చేశారేమో అనుకున్నాం. తర్వాత ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేసేసరికి నమ్మాం. స్టార్టింగ్లో నమ్మి లేదులే పాపం హైదరాబాద్లో ఉందంతా అని. పోలీసులు వీడియో రిలీజ్ చేసి లేదు ఆవిడ ఇక్కడే ఉంది అనగానే ఏంటి ఇలా చేసింది అనుకున్నాం. ఫోన్లే తప్పించుకోవడానికి ఎవరైనా సరే ఇది పెద్దవి అంటే తప్పు చేస్తేనే తప్పించుకోవాలని లేదు. మన పేరు బదనాం అవుతుంది అని తెలిసినా కూడా డైవర్ట్ చేసుకోవచ్చు అలా అనుకున్నాం. ఆ తర్వాత అసలు హేమే ఆర్గనైజ్ చేసింది పార్టీ. ఆ చిరంజీవి అనే ఆయన ఇతను అనుచరుడు మొత్తం ఇప్పుడు వాసు ఎవరైతే ఉన్నాడో ఆర్గనైజర్ బర్త్డే పార్టీ అని చెప్పి వీళ్ళందరినీ తీసుకొచ్చిన ఆయన. ఇదంతా ఒక సెట్ ఆఫ్ పార్టీ. వాట్సాప్ గ్రూప్లో వీళ్ళు మాట్లాడుకొని నెలకు పార్టీ చేసుకుంటారు టైటిల్స్ పెట్టేసి అని చెప్పి తర్వాత తెలిసింది. అండ్ నెక్స్ట్ నిన్న తమన్నా సింహాద్రి అనే ఒక అమ్మాయి ట్రాన్స్జెండర్ తను చేసిన ఎలిగేషన్ ఏంటి అంటే హేమక దొరికింది. ఆమె ఇంతకుముందు నన్ను కూడా ఒక ట్రాన్స్జెండర్ అని చూడకుండా నన్ను కూడా పడుకోబెట్టడానికి ట్రై చేసింది. ఈవిడ ఇండస్ట్రీకి వచ్చే కొత్త అమ్మాయిలని ఎందుకు నువ్వు క్యారెక్టర్ అడిగినా కమిట్మెంట్ అడుగుతారు. కమిట్మెంట్ ఇచ్చి క్యారెక్టర్ తీసుకున్నా నువ్వు కష్టపడతావు ఎండల్లో వానలో. మా అయితే 2,000, 3,000, 5,000 కంటే ఎక్కువ ఇవ్వరు. ఇక్కడ అనుకో నువ్వు కమిట్మెంట్ లాగా కాకుండా నువ్వు మహామహులు పరిచయం అవుతారు. పెద్ద వాళ్ళతో లింకులు ఉంటాయి. ఎవరికైనా నువ్వు నచ్చితే వాడు రెగ్యులర్ అయిపోతాడు. డబ్బులు ఎక్కువ వస్తాయి, లక్షలు వస్తాయి అని చెప్పి అక్కడికి తీసుకెళ్ళేది. ఆ వ్యాపారవేత్తలతో వాళ్ళని పడుకోబెట్టి ఈవిడ డబ్బులు సంపాదించేది అని ఆవిడ ఎలిగేషన్ పాస్ చేసింది. మన తమన్నా సింహాద్రి చెప్పింది. ఇకపోతే అండ్ ఇంకోటి ఆవిడ ఏమనింది అంటే ఈమెమన్నా బాహుబలి హీరోయినా లేకపోతే పెద్ద తోపు ఆర్టిస్టా, చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్, మహా అయితే 4 సినిమాలు చేసింది. అన్ని కోట్ల ప్రాపర్టీలు ఎలా ఉంటాయి అంత తక్కువ. ఈ మధ్య సినిమాలు కూడా చేయట్లేదు. ఆలోచించండి, ఈమె చేసేది అమ్మాయిల బిజినెస్ అని రేపో మాపో ఈ అక్క విషయాన్ని బయట పెడదాం తమన్నా సింహాద్రి అనింది. అలాగే నిన్న కరాటే కళ్యాణి కూడా మాట్లాడుతూ అసలు ఆవిడ గురించి మాట్లాడడం దండగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ చెప్పింది ఏంటంటే నేనేదో తూతూ మంత్రంగా పేకాడుతుంటే నన్ను పట్టుకుని ఏదో అనింది, ఇప్పుడు ఈమె దొరికింది కదా అని చెప్పేసి ఆవిడ టిట్ ఫర్ టాట్ వ్యవహారం చేసింది. కానీ ఇక విషయం ఏంటంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి మహిళలే హేమని టార్గెట్ చేసి గట్టిగా మాట్లాడుతున్నారు. ఇక బయట వాళ్ళు ఇంకెలా ఉంటారో తెలియదు. ఇక ఈలోపు బ్లడ్ శాంపిల్స్ రానే వచ్చాయి. వాళ్ళు మొత్తం 103 మంది బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేస్తే దాంట్లో 86 మందికి డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్ధారణ అయ్యింది. అంటే కొంతమంది 103 అంటున్నారు, కొంతమంది 98 అంటున్నారు. 98 మందికి బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటే వాళ్ళలో 87 మందికి పాజిటివ్ వచ్చినట్లుగా చెప్తున్నారు. వాళ్ళలో నటి హేమ అలాగే వాసు, చిరంజీవి ఇలా రకరకాల లింక్ ఏంటంటే వాళ్ళు పెడ్లర్స్ కూడా దొరికారు కదా. పెడ్లర్స్ని నీ రక్త నమూనా తీసుకున్నా తీసుకోకపోయినా పెడ్లర్స్ని అరెస్ట్ చేస్తారు. ఎలాగో పెడ్లర్స్ని మైనస్ చేస్తే మిగతా వాళ్ళంతా పార్టీకి అటెండ్ అయిన వాళ్ళు పెడ్లర్ని నీకు రక్త నమూనా తీసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు ఆల్రెడీ నిందితుడివే, యూ సప్లైడ్. కానీ వీళ్ళు బాధితులా కాదా, తీసుకున్నారా లేదా అని నిర్ధారణ ఆ అకౌంట్ అనమాట. సో మొత్తం 103 మందిలో పెడ్లర్స్ని తీసేగా వచ్చిన అకౌంట్ దాంట్లో వాళ్ళు బ్లడ్ శాంపిల్స్ తీస్తే 86 మెంబర్స్కి పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు ఆ 86 మెంబర్స్ పాజిటివ్ వచ్చింది అంటే వాళ్ళందరూ కూడా డ్రగ్స్ తీసుకున్నారు అనేది. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు వెంటనే వెళ్ళి రైడ్ చేశారు కాబట్టి ఎర్లీ మార్నింగ్ అప్పుడే బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు కాబట్టి దొరికింది. లేదు ఒక 5 రోజుల వ్యవహారం అంటే ఈ పాటికి అందులో కనీసం ఎవరు దొరికే వాళ్ళు కూడా కాదు. బట్ అయిపోయింది, జరగాల్సిందంతా అయిపోయింది. ఇకపోతే హేమ డైవర్షన్ ఏదైతే చేసిందో ఫస్ట్ వీడియో, తర్వాత ఒక బిర్యానీ వండుకుంటూ ఇప్పుడు ఇలా వేయండి అది వేయండి అని వీడియో ఎప్పుడైతే చేసిందో అదందరూ కూడా అమ్మో ఇంత చేసిందా,
ఈమె ఇన్ని డ్రామాలు ఆడుద్దా అని. అంటే ఇప్పుడు నమ్మే వ్యవహారం లేదు. అండ్ ఇకపోతే ఇట్లాంటి కేసులలో పోలీసులు చాలా సీరియస్ అవుతారు. వై? బికాజ్ వాళ్ళ క్రెడిబిలిటీ ఇంపార్టెంట్. ఇప్పుడు మిగతా వాళ్ళైనా తప్పించుకోవచ్చేమో కానీ ఈ కేసు హేమ తప్పించుకోలేదు. ఎందుకంటే ఆమె పోలీసులకే ఉల్టా వెళ్ళి సవాలు విసిరి వాళ్ళ క్రెడిబిలిటీని పాడు చేసేలాగా పన్నాగం పని వాళ్ళు సీరియస్ అయ్యి ముందు ఈయన ఫోటో పెట్టారు అంటే. అసలు బెంగళూరు రేవ్ పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకుంది, అక్కడ రక్త నమూనాలు సేకరించి వారు టెస్ట్కి పంపించిన తర్వాత కూడా హేమకి పాజిటివ్ వచ్చింది అంటూ రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. కానీ అసలు హేమ పేరు లిస్టులో లేదు, హేమ పేరు బదులు కృష్ణవేణి అనేటువంటి పేరుంది అంటూ రకరకాలుగా మళ్ళీ కొత్తగా కొన్ని వార్తలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. అసలు హేమ ఎవరు, కృష్ణవేణి ఎవరు, హేమకి కృష్ణవేణికి ఉన్న సంబంధం ఏంటి అంటే ఏం చెప్తారు? ఇండస్ట్రీకి వచ్చాక పేర్లు మార్చుకుంటారు కదా, అలా వచ్చిందే హేమ. కృష్ణవేణి ఆమె ఒరిజినల్ పేరు. ఓకే. హేమ ఇప్పుడు మీరు ఎవరైనా సరే ఒరిజినల్ పేర్లు కనుక్కోవాలంటే వాళ్ళ వికీపీడియాకి వెళ్తే సరిపోతుంది. రెగ్యులర్గా మీరు వికీపీడియా ఓపెన్ చేసినా హేమ పేరు కృష్ణవేణి అనే వస్తుంది. ఇండస్ట్రీకి వచ్చాక మార్చుకుంది. వాళ్ళ హస్బెండ్ ఒక ముస్లిం, జాన్ మహమ్మద్. ఆయన కెమెరామెన్గా పనిచేస్తూ ఉంటాడు. మీరు తెలిస్తే మీకు చాలామందికి అప్పట్లో ఎండమావులు లాంటి సీరియల్కి డైరెక్టర్, తర్వాత అందం ఈటీవీలో డైరెక్టర్గా చేసేవాడు. మొన్న కూడా హనుమాన్ సినిమా వచ్చిందా, హనుమాన్లో ఊరి పెద్ద మనిషిలాగా గడ్డం వేసుకుని ఒక మనిషి నటించాడు. అవును, ఆయన తన డైరెక్టర్ అనమాట. ఆ డైరెక్టర్ దగ్గర ఎప్పుడు రెగ్యులర్ ఆస్థాన కెమెరామెన్గా జాన్ పనిచేసేవాడు. జాన్ నథింగ్ బట్ హేమ వాళ్ళ హస్బెండ్. ఓకే. సో ఆయన ముస్లిము, ఈవిడ హిందువే. అలా మ్యారేజ్ చేసుకుంది, తర్వాత పేరు హేమగా మార్చుకుంది. ఇకపోతే ఇక్కడ కృష్ణవేణి అనే పేరు ఏంటంటే పోలీస్ కేసులు కానీ ఏదైనా అయినప్పుడు మీ ఊరి పేరు, మీ సొంత పేరు, అమ్మ పేరు, నాన్న పేరు, ఇంటి పేరు రాసుకుంటారు కదా, అలా ఈవిడ సొంత పేరు కృష్ణవేణి అని చెప్పాల్సి వచ్చింది. వీళ్ళు ఎలా రాస్తారంటే కృష్ణవేణి అలియాస్ హేమ. ఓకే. అలా. సో హేమ గారి పేరు అయితే ఉంది, కాకపోతే హేమ అని లేకుండా కృష్ణవేణి అనే పేరుతో హేమ గారు ఉన్నారు. అంటే లాస్ట్కి ఏమైందంటే ఫస్ట్ నేను లేను అనే డైవర్షన్ చేసేలాగా ట్రై చేసింది. ఇప్పుడు హేమ పేరు మారిపోయేసరికి దాని కృష్ణవేణిగా ఒరిజినల్ పేరున్నా ఎవరో కృష్ణవేణి దొరికారంట, మన హేమ కాదులే అనుకునే. అంటే ఇప్పుడు వార్తలు అదే కదా, అసలు హేమ లేదట, ఎవరో కృష్ణవేణి అట, అందరూ అపార్థం చేసుకున్నారు, హేమ ఉందని తప్పుడు వార్తలు వస్తున్నాయి అనేట్లాగా దాన్ని వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదే కృష్ణవేణి అంటేనే హేమ, హేమ అంటేనే కృష్ణవేణి. ఓకే. ఇంతకీ అసలు హేమ డ్రగ్స్ తీసుకుందా, హేమకి పాజిటివ్ వచ్చిందా? వీళ్ళు అంటున్నారు పాజిటివ్ వచ్చింది, హేమ కూడా ఉంది అని. కానీ మోస్ట్లీ ఇంకా చెప్పాలి అంటే అంత డ్రగ్స్ తీసుకునే మనిషి అయితే కాదు. యాక్చువల్గా జోవియల్గా పార్టీలు చేసుకుంటారు, కిట్టి పార్టీలు చేసుకుంటారు, కానీ డ్రగ్గులు తీసుకొని ఇంజక్షన్లు తీసుకొని ఆ పొడులన్నీ పీల్చే టైప్ అయితే హేమ కాదు మాకు తెలిసినంత వరకు. బట్ ఈ వ్యవహారం ఏంటో ఇంక అంటిల్ అండ్ అన్లెస్ పోలీసుల డీజీపీ ప్రెస్ ఎప్పుడైనా వార్తలు, ఏ కేసుకి సంబంధించిన వార్తలైనా లాస్ట్కి డీసీపీ ప్రెస్ మీట్ పెట్టే వరకు ఆగాలి. డీసీపీ ప్రెస్ మీట్ పెట్టి, ఏసీపీఓ ప్రెస్ మీట్ పెట్టి ఇది జరిగింది, మేము ఇంతమందిని పట్టుకున్నాము, వీళ్ళకి ఇలా వచ్చింది అంటే తప్ప వార్తలు నమ్మొద్దు. ఓకే. ఇప్పుడు కూడా హేమ మీద వచ్చేవి మేబీ ఎవరైనా పుకార్లు పుట్టించి ఉండొచ్చేమో, కానీ అంటిల్ అండ్ అన్లెస్ డీసీపీ ప్రెస్ మీట్ అయ్యేంత వరకు ఏ వార్త నమ్మడానికి లేదు. ఓకే. అంటే హేమ ఆ రోజు ఒక వీడియో చేసిన నేపథ్యంలో ఆ వీడియో మీద కూడా రకరకాలుగా కమెంట్స్ చేశారు కింద. మనం చూసుకున్నట్లయితే సోషల్ మీడియా వేదికగా మీ మొహం చూస్తేనే అర్థమవుతుంది, మీ మొహం బాగా ఉబ్బిపోయి ఉంది, మీరు డ్రగ్స్ తీసుకున్నారు, మీరు బాగా తాగి ఉన్నారు, ఇలా రకరకాల కమెంట్స్ వస్తూ ఉన్నాయి. మంచిగా ఒక రోజంతా నిద్రపోయినా మొహం వాస్తుంది, పెద్ద విషయం ఏం కాదు. ఆవిడ మొహం ఒకలాగా అంటే మేకప్ వేస్తే ఒకలా ఉండొచ్చు, మేకప్ తీసి ఇంకోలా ఉండొచ్చు. సరే ఆ రోజు ఆవిడ ఉబ్బుండొచ్చు, పోనీ ఏదైనా అనారోగ్య సమస్య ఉండొచ్చు, డ్రగ్స్ వల్లే ఉబ్బింది అని 10 మంది ఇట్లా నిందించడం అయితే తప్పు. అంటే ఒకరి శరీర తత్వాన్ని ఇంకొకడు నువ్వు దానివల్లే ఇలా అయ్యావు, దీనివల్ల అనడం మాత్రం చాలా తప్పు. కానీ హేమ తీసుకుందా లేదా అనేది అంటిల్ అండ్ అన్లెస్ డీసీపీ ప్రెస్ మీట్ పెడితే తప్ప మనం నిర్ధారించడానికి లేదు. ఓకే. ఓకే విజ్ఞాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్.